నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నారు. మచ్ as ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2024 సమాప్తం కాబోతుంది. మేమే అది నూతన సంవత్సరము మన జీవితం మొదలు కాబోతుంది. ఎంతమంది నిజంగా మనం ఈ యొక్క నూతన సంవత్సరానికి కొరకు సిద్ధపడి ఉన్నాం? ప్రిపేర్డ్ ఫర్ ది న్యూ ఇయర్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎక్సోడస్ చాప్టర్ 14, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరుక నుండి చూడుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, అత్యున్న సింహాసనపై ఆసీనుడ మా తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అద్భుతమైన దినాన్ని, సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. సంవత్సరాంతంలో కొన్ని గడియలు మేము ఉంటుండగా నా ప్రభా, నా తండ్రి, మా బ్రతుకులకు, మా జీవితాలకు నూతన సంవత్సరం దయచేయబోతుండగా నీ స్వరము మాకు వినిపించమని. Lord, we need your word as we walk into the new year, oh God. Lord, we just need your word as we walk into new year. ఆ నూతన సంవత్సరం ప్రవేశిస్తుగా నీ ప్రభా, నీ వాక్యము, నీ స్వరం నాకు మాకు దయచేయమని మాట్లాడుతున్నాను. సిల్వర్ చాటం పరిపేసి మీరు నాతో మాతో మాట్లాడమని వాక్యం ఆట మధ్య ఇస్తున్న బంధిస్తున్న సమయాన్ని మమ్మల్ని హస్తాలకు అప్పచెప్తూ తండ్రి, నీ సన్నిధి మాకు తోడే కృప చూపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిర్గమకాండము, ఎక్సడస్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జిట్ అని అర్థం, బయటికి వెళ్ళు మార్గము అని అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే నేను కదా ఈ నిర్గమకాండమును చదువుతాను, ఆల్వేస్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. ఈ యొక్క గ్రంథాన్ని బట్టి చాలాసార్లు నేను ఎక్సైట్ అవుతాను. ఎందుకంటే బిగినింగ్, ఆది కాండము, ప్రారంభము, బిగినింగ్, ఆది కాండం గురించి మాట్లాడితే సంథింగ్ హెస్ స్టార్టెడ్ అండ్ వెరీ నెక్స్ట్ చాప్టర్, దాని పక్కన ఉన్న చాప్టరే ఎగ్జిట్ గురించి మాట్లాడుతుంది. ప్రారంభించడం, ఎగ్జిట్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి మన జీవితాలకు అనేకమైన సంగతులు ప్రారంభంలో దేవుడు తీసుకొస్తాడు. అలాగే తెలిసి తెలియకుండా ఏ పరిస్థితి కూడా మనం వెళ్ళినా గాడ్ హస్ ఎ ఎగ్జిట్ ప్లాన్. హల్లెలూయా. దేవుడు బయటికి తీసుకొచ్చే ఒక మార్గాన్ని కూడా మనకి ఇచ్చినాడు. కాబట్టి రెండవ పుస్తకం, వెరీ సెకండ్ బుక్ ఆఫ్ ది బైబుల్, ఇట్ సేస్ ఎక్సోడస్. ఎక్సిట్ అంటే బయటికి వెళ్ళు మార్గం నీకు నాకు కలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ నీడ్ టు ఎక్సైటెడ్ అబౌట్ ఎగ్జిట్ కదా. ఎంతమంది బయటికి రావాలని కొన్ని వాటిల నుంచి కోరుకుంటున్నారు ఈ సంవత్సరం? మచ్ as Exodus will tell you one thing, you have a exit from God. దేవుడి నుండి నీకు ఒక బయటికి వచ్చు మార్గము కలదు. దేవుడు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు, అది నేను బయటికి తీసుకురాబోతుంది. నో మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ యువర్ సిచ్యుయేషన్ యు ఆర్ స్టక్ ఇన్, దేంట్లో నువ్వు ఇరకబడిపోయినా, ఎండ్లో నువ్వు కదా నీ పరిస్థితి ఆగిపోయినట్టున్నా, నీ జీవితమే కానీ, నీ కుటుంబమే కానీ, నీ ఫ్యూచర్ కానీ, ఇఫ్ యు థింక్ ఇట్ ఈస్ స్టక్ సమ్వేర్, ఇక్కడ ఆగిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు, అనుకుంది జరగట్లేదు అని అనుకుంటే, గాడ్ సేస్, ఆల్వేస్ రిమైండ్స్ అస్, బైబిల్ మనకు గుర్తు చేసిందంటే గాడ్ హ్యాస్ అన్ ఎగ్జిట్ ప్లాన్. దేవుడు బయటికి వచ్చే మార్గం మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఎక్సోడస్ ఆల్వేస్ సే హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఎలా దేవుని ప్రజలు బయటికి రాగలరు అనే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీకు నాకు ఆ ప్రణాళిక లేకపోయినా, నీకు నాకు ఆలోచన లేకపోయినా, దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఐ వాంట్ టు బ్రింగ్ యు అవుట్. ఖచ్చితంగా నువ్వు ఆయన స్వరం విన్నట్టయితే నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్సోడస్ చాప్టర్ 14, నిర్గమకాండం 14వ అధ్యాయం 13 నుంచి 15 వచనం ముందు కదా మనం చదివిన విన్నాం. అందుకు మోషే ఆ ప్రజలతో మాట్లాడి, ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినాడు. వాళ్ళు ముందుకు కొనసాగి వెళ్తుండగా, యాజ్ ద వేర్ ఇన్ ద వే, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారంట? వాగ్దాన స్థలము తట్టు దేవుడిది వాళ్ళు తీసుకెళ్తున్నాడు. ఆ వాగ్దాన స్థలము తట్టు వాళ్ళు వెళ్తుండగా మొదటి మెట్టు వాళ్ళు ఎక్కవలసింది, ద ఫస్ట్ స్టెప్ దే హ్యావ్ టు గో. అయితే ముందుకు వచ్చిండగా ముందల ఎర్ర సముద్రం, అక్కడ వాళ్ళు వచ్చి ఆగిపోయినారు. అక్కడ క్యాంప్ ఉన్నది వాళ్ళు కొన్ని రోజులు, కొంత సమయం అక్కడ క్యాంప్ వాళ్ళకి ఏర్పాటు చేసినారు. అక్కడ బాగానే ఉన్నది. సమస్య ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడైతే ఫరో వీళ్ళని తరమడం వీళ్ళు చూసినారో, ఫరో వీళ్ళ వెంబడి రావడం వాళ్ళు చూసినారో, వాళ్ళ పరిస్థితి అయోమయంగా మారింది. దే డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో అర్థం కాలేదు. వెనుక ఫరో వస్తున్నాడు, ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం నిలిచి ఉన్నది. దెర్ ఇస్ నో వే అవుట్.
ఏ మార్గము బయటికి లేదుగా కనబడతా ఉన్నది ఇశ్రాయేల్ ప్రజలకి. అయితే అసలు అలాంటి సమయంలో మోషే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఏమని మాట్లాడుతున్నట్ట? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయి రక్షణ, యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడు. ఊరక నిలిచుండి చూడు. ద టూ థింగ్స్, రెండు సంగతుల గురించి మనం మాట్లాడబోతున్నాం. మోషే ఒక మాట చెప్తున్నాడు ప్రవచనాత్మకంగా, దాని తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒకటి ఆజ్ఞిస్తున్నాడు. ఈ రెండు మాటల గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు వాక్యాంశం సాగిపోండి, గో ఫార్వర్డ్. సాగిపోండి అనే మాటతో మనం దేవుని కదా వాక్యం మనం ధ్యానిస్తూ పోతున్నాం. కాబట్టి గమనించాలా, మోషే ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిస్తుంది ఏంటంటే కదా, వాళ్ళ అయోమయ స్థితి చూసి, వాళ్ళ భయాన్ని చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి మోషే వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే ఏమంటారంట? భయపడకుడి, మీరు భయపడకుడి. కమాన్, హల్లెలూయా. యాజ్ యు గో ఇంటు ద న్యూ ఇయర్, గాడ్ సేస్, నూతన సంవత్సరం నీ జీవితంలో ఉంటున్నప్పుడు దెర్ ఇస్ ఎ న్యూ ఆపర్చునిటీ దట్స్ గోనా కమ్. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు తెలియదు ముందర ఇంకొక అవకాశం ఉందన్న సంగతి. వాళ్ళకి ఏ అవకాశం కనపడతలేదు, ఏ దారి కనపడతలేదు, అన్నీ మూయబడి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. వాళ్ళు అనుకుంటున్నారు తిరిగి ఫరో వచ్చి మమ్మల్ని పట్టుకుంటాడు, ముందు స్థితి కంటే మా స్థితి భయంకరంగా మారబోతుందనే ఆలోచనలో ఇశ్రాయేల్ కదా ఆ యొక్క ప్రజలందరూ ఉన్నారు. లక్షల మంది ఉన్నారు, నాట్ 1 or 2 ఫ్యామిలీస్. వాళ్ళందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మోషే దేవుని యొక్క మాటను వినిపిస్తాడు. భయపడకుడి. ఫస్ట్ థింగ్ వి నీడ్ టు అండర్స్టాండ్, యాజ్ యూ ఫేస్ ద 2025 దిస్ ఇస్ గాడ్స్ ప్రొఫెటిక్ వర్డ్. ఈరోజు ఈ మాట నేను ఏదైతే చెప్పబోతున్నానో దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితం ఇఫ్ యు రిసీవ్ ఇట్, నువ్వు స్వీకరించగలిగితే ఈ మాటలు, యూ గోట్ టు సీ ద చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. 2025లో ఖచ్చితంగా ఈ మాటల యొక్క ప్రభావం నీ జీవితంలో చూడబోతున్నావు. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్ రెడీ టు గో ఇన్ టు ద న్యూ ఇయర్, గాడ్ సెడ్ డు నాట్ ఫియర్. నువ్వు 2025లోకి ప్రవేశించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే మొదటి నువ్వు సిద్ధపాటు ఏంటంటే, మొదటిగా నువ్వు భయపడడం మానేయాలా. హల్లెలూయా. ఎందుకు భయపడడం మాడాలి? ఒక రీజన్ ఉంది. అనేక విషయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం జరగని విషయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం సాధించని విషయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కంప్లీట్ కాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మనం చేయలేని అనేకమైన సంగతులు ఉన్నాయి. బట్ న్యూ ఇయర్ ఈస్ గోనా కమ్ అగైన్. సో గాడ్ సేస్ వన్ థింగ్ టు ఎవ్రీవన్, డు నాట్ ఫియర్. భయపడకుడి. చదవమా. యెహోవా మీకు నేడు కలుగచేయు గాడ్ గోయింగ్ టు గివ్ అండ్ డెలివరెన్స్. మీకు కలుగజే రక్షణను మీరు ఊరక మీరు చూడాలంటే, హౌ గాడ్ గోయింగ్ టు డెలివర్ యూ ఫ్రమ్ థింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేంతైతే పట్టబడ్డారో, ఎక్కడైతే ఆగిపోయిందో జీవితం, ఎక్కడైతే సాధించలేకపోయినారో, ఎక్కడైతే ఓడిపోయినారో, దాని నుండి మీరు బయటికి రావాలంటే మొదటి భయపడకు నుండి మీరు చేయాల్సింది ఏంటంటే, గాడ్ గోనా డూ దిస్ థింగ్స్. గట్టిగా చెప్పాలి, వందనాలు చెల్లిస్తాం. దిస్ వాట్ గాడ్స్, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ థింగ్. నేను మీ జీవితాల్లో కార్యం జరిగించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. నువ్వు సిద్ధంగా ఉండాల్సి వస్తే, నువ్వు సిద్ధంగా ఉంటే గాడ్ ఈజ్ రెడీ టు డూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ 2025. ఖచ్చితంగా దేవుడు 2025లో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతుంది. సీ మై చర్చ్, ఐమ్ టెలింగ్ యూ, దేవుని వాక్యము శక్తివంతమైంది. ఇదేదో మనం భక్తులం కాబట్టి లోకంలో పడి కేకులు కట్ చేసి తాగి పొరలకుండా సంఘంలో వచ్చి కూర్చోడానికైతే కదా, ఇది నాట్ ద రైట్ ప్లేస్. ఇక్కడ వచ్చినాం, వి నీడ్ అ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ 2025. 2025 ఎలా ఉంటుందో తెలియదు. దేవుని మాట కావాలా, దేవుని వాక్యం కావాలా, దేవుని నడిపింపు కావాలా, దేవుని కార్యాలు మా జీవితాల కలగాల అనుకున్న మాత్రం కూర్చోండి. అదర్వైజ్ దర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యూ హియర్. లేకపోతే ఇక్కడ కూర్చోవడం దర్ ఇస్ నో పాయింట్ హియర్. ఐఎమ్ టెలింగ్ యూ మచ్, నీకు ఏం అవసరం లేదు దేవుడి నుండి. దిస్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ టు సిట్ హియర్. దేవుడి నుండి నీకు ఏం ఆశ లేదు, నువ్వు కూర్చోవడం వ్యర్థం. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. మై చర్చ్, ఐఎమ్ టెలింగ్ యూ రైట్ నౌ, దిస్ అ వెరీ కదా, ఇది ఎలాంటి సమయం అంటే గాడ్ ఈస్ టేకింగ్ అ ట్రాన్సిషన్. నీకు తెలియదు, నువ్వు అనుకుంటున్నావు ఇంకో క్యాలెండర్ మారింది, ఇంకో గంటలో ఇంకో ఇయర్లో పోతాం. నో. బైబిల్ అంటుంది స్పష్టంగా, సంవత్సరము దయా కిరీటంగా దేవుడు మనకి ఏమిస్తాడంట, అనుగ్రహిస్తా ఉన్నాడు. ఓ సంవత్సరాన్ని దయతో ఓ కిరీటంగా మనకి ఇస్తా ఉన్నాడట. దట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు 2025లో పోవడానికి కారణం నీ బలము, నీ శక్తి, నీ తెలివి, జ్ఞానము కాదు. ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ జస్ట్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన ప్రణాళిక నువ్వు 2025లో ఉన్నావని కదా ఉండాలని అనుకున్నాడు. కాబట్టి యు ఆర్ క్రాసింగ్ ఓవర్. హల్లెలూయా. నువ్వు దాటి వెళ్తా ఉన్నావు 2024 నుంచి 2025. దేవుని గట్టిగా చెప్పడం వందనాలు చెల్లిస్తాం. మై చర్చ్, వీ నీడ్ టు అండర్స్టాండ్ కదా, మోస్ట్ ఆఫ్ పీపుల్ డోంట్ గెట్ బ్లెస్డ్ బికాస్ దే ఆర్ నాట్ కదా. చాలామంది
పోకపోవడానికి కారణము, చాలా మంది జీవితంలో మార్పు లేకపోవడం కారణం ఏం తెలుసా? బైబిల్ ఒక మాట ఉంటుంది, దట్ యు ఆర్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు. దేవుడు చేసే కార్యాలు కదా నీ జీవితంలో ఏం లేవంట, యు ఆర్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. తెలుగులో ఏమంటాం దాన్ని? ఆసక్తి లేకపోవడం. ఏ రోజైతే నీకు ఆసక్తి ఉండదో దేవుడు నీ జీవితాల కార్యాలు చేయడం మానేస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఆశ గల ప్రాణం దేవుడు, ఆశ లేనోడికి దేవుడు కదా జబర్దస్త్ చేయడు. యాజ్ వి ఎంటర్ దిస్ 2024 అయిపోయి 2025లోకి వెళ్తున్నారు, దేవుడు అంటున్నాడు కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడకు, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. పక్కన చెప్పు దేవుడు నీతో ఉన్నాడని, వెనుకోవాలి చెప్పు దేవుడు నీతో ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ అని అంటున్నాడు కదా. భయపడకు, ఎందుకంట స్పష్టంగా ఏం రాయబడి ఉన్నది? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణ. దేవుడు ఈ రోజు మీకు రక్షణ మీరు అయోమయంలో గందరగోళంలో మీ పరిస్థితి ఉంది, వెనుక కదా ఎవరున్నారు? ఐగుప్తీయులు ఉన్నారు, ఫరో సైన్యం ఉంది, దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. గాడ్ గోనా డెలివర్ యు. ఎలా బయటికి తీసుకొస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియదు, ఎలా బయటికి తీసుకొస్తాడు మోషేకు కూడా తెలియదు. బాగా గమనించండి, అక్కడ మోషకు తెలియదు, అక్కడ ప్రజలకు తెలియదు, కానీ మోషే ఒక ప్రవచనాత్మ అనే మాట చెప్తాడు. నిన్ను దేవుడు ఎలా బయటికి తీసుకొస్తాడు నాకు తెలియదు, దేవుడు ఇలా నిన్ను విడిపించబోతున్నాడు నాకు తెలియదు, దేవుడు ఏ కార్యాన్ని జీవితాలు చేయబోతున్నాడు నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలదా, గాడ్ గోనా డూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు నీ జీవితాల్లో కార్యాలు జరిగించబోతున్నాడు. గాడ్ గోనా మేక్ థింగ్స్ హ్యాపెన్. ఎందుకంటే ఫరో అంటున్నాడు, ఫరో దగ్గరికి పోయి మోషే అంటున్నాడు కదా, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణ. మీరు ఊరక నిల్చుండి చూడుడి. దిస్ వాట్ ఇట్ ఈస్. బి స్టిల్ అని ఉంటుంది ఇంకోదేనా, బి స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. దానికి అర్థమైందంటే టు బి స్టిల్ అంటే బి కామ్ అని అర్థం కదా. నువ్వు కామన్ ఏమంటామే తెలుగులో? బి కామ్ అనే దానికి కదా నిశ్శబ్దంగా ఉండడానికి ఒకటి అర్థం తెలుగులో, ఇంకోటి ఊరికేనే ఉండు అని అర్థం. రెండోది ఏం అర్థం తెలుసా దానికి? సరెండర్ అని అర్థం. కంప్లీట్గా టు సరెండర్ టు గాడ్. జస్ట్ బీ స్టిల్ అంటే అర్థం అండి, వీఆర్ సరెండరింగ్ టు సంథింగ్. ఒక దానికి మనం ఏం చేసుకుంటున్నామంట? సమర్పించుకుంటున్నామని అర్థం కదా. డెసిస్ ఫ్రమ్ యువర్ వేస్, డెసిస్ ఫ్రమ్ యువర్ వార్ అని ఉంటుంది. నువ్వు చేస్తున్న యుద్ధాల నుండి కొంచెం ఆపితే, అది నీతో నువ్వు చేస్తున్నావా, నీ ఆలోచనలతో నువ్వు చేస్తున్నావా, నువ్వు బయటి వాళ్ళతో నువ్వు చేస్తున్నావా, నువ్వు ఆగగలిగితే గాడ్ గోనా డూ సంథింగ్. ఈరోజు నేను చూసి కదా, నిన్నటి రోజు నేను చూసి నేను ఇది ప్రిపేర్ అవుతా ఉన్నా, బైబిల్ డిక్షనరీ ముందలు పెట్టుకొని. యాక్చువల్గా హీబ్రూలు ఏమన్నారు దీన్ని కదా, వేరే భాషలు ఏమన్నా, యాక్చువల్ దీని అర్థమైంది అంటే చాలా అర్థాలు దీనికి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఊరకుండి అని బైబిల్లో ఉంది చాలా బాగా కదా, బి స్టిల్ అని ఇంగ్లీష్లో ఉంది, కానీ దానికి అర్థమైందంటే కదా, డెసిస్ ఫ్రమ్ యువర్ వార్స్ అని ఉంది ఒక దగ్గర. చాలా మంచి అర్థం. నువ్వు చేస్తున్న యుద్ధాలు ఆపితే, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఆపితే, నువ్వు పరిగెత్తడం ఆపితే, ఇంకోటి కదా, యు స్టాప్ యువర్ యాంగ్జైటీ అని ఉంటుంది. స్టాప్ హ్యాండిలింగ్ యువర్ సిట్యుయేషన్స్ అన్నది ఇంకో దగ్గర. నీ పరిస్థితులు నువ్వు చక్క చేయడం ఆపితే, దట్స్ వాట్ ఇట్ ఈస్. మొదటి ఏమన్నాడు? భయపడకుడి. రెండోది బీ స్టిల్, ఊరకుండుడి. ఊరకుండు అంటే నీ జీవితాన్ని నువ్వు దేవునికి ఏం చేయాలంట? సమర్పించడం నేర్చుకోవాలి. సరెండరింగ్ యువర్ లైఫ్. ఒకవేళ చెప్పు సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్ అని. ఒకవేళ చెప్పండి సరెండర్ యువర్ లైఫ్ టు ది గాడ్ అని. మై చర్చ్, వాట్ డస్ ఇట్ మీన్ టు సరెండర్? టు ట్రస్ట్ హిమ్ ఇన్ ద సిట్యుయేషన్. పరిస్థితులు తారుమారైనప్పుడు ఆయనపై మనం ఉంచాల్సిన ఏమంటాం? నమ్మకం. టు జస్ట్ ట్రస్ట్ హిమ్ దట్ హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్. నాకు అర్థమైనా కాకపోయినా, ఏ స్థితిగతులు అయితే నాకు ముందలు ఉన్నాయో, నాకు విరుద్ధంగా లేచిన, వన్ థింగ్ ఐ నో ఇన్ మై లైఫ్, నా జీవితంలో కూడా తెలుసు, ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ నన్ను విడిచిపెట్టాడు. గట్టిగా చెప్పలు వందనాలు చెల్లిస్తాం. దట్స్ వాట్ ఇట్ ట్రస్ట్ ఇస్. నీకు చుట్టూ తుఫాను రేగుతున్నా, బి అష్యూర్డ్ అండ్ సే దట్ ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు, దట్స్ వాట్ గాడ్ హస్ బ్రాట్ యు. 2024 అంతవరకు తీసుకొచ్చిన దేవుడు 2025 కూడా దాచించగలవాడు. హల్లెలూయా. దట్స్ వాట్ యువర్ మైండ్ షుడ్ బి. ఎప్పుడైతే నీ మనసు అలా చేసుకుంటావో, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఎవని మనసు నీపై ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గల వానిగా. ఎవడు భయపడ, అందరికీ భయమే. పరిస్థితులు అంటే ప్రతి ఒక్కడికి భయమే. భయం లేని వాడు ఎవడు లేడు. నాకు తెలిసి ఆ రోజు మోషే కూడా భయపడి ఉంటాడు, ఏమవుతుందో ఏం జరుగుతుందని. అన్ని అద్భుతాలు చేసిన మోషే కూడా భయపడి ఉండొచ్చు. అందుకే దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయమన్నావు అని అడుగుతాడు.
అక్కడైతే ప్రవచనమాత్మైన మాట అయితే చెప్పిండు. ప్రజలకు ఏమని చెప్పిండు? భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజే రక్షణ మీరు ఊరక నుండి చూడుడి. చూడండి. కింది చదవమ్మా. మీరు ఆ, నేడు చూచిన ఐగుప్తీయులను ఆ, ఇక మీదట ఇక మీదట మరి ఎన్నడను చూడరు. మరి ఎన్నడూ చూడండి. కింది చదవమ్మా. యెహోవా ఆ, మీ పక్షమున యుద్ధము చేయును, ఓకే. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఉమ్. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు. ఆయన మాటలాడిపోయి దేవునికి మొరబెట్టి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసి, ప్రభా ఏమంటావు? నేను మాత్రం చెప్పొచ్చిన, నేను మాత్రం డిక్లేర్ చేసేసిన నువ్వు విడిపిస్తావని కదా. నీతడు మోసెస్ హ్యాస్ నో క్లూ. మోసే కూడా తెలియదు ఎట్లా చేస్తాడో దేవుడు. ఆయన కూడా భయం అవుతా ఉన్నది. ఇక్కడ పోయి చెప్పొచ్చు, భయపడకుడి, యెహోవా నేడు కలుగజే రక్షణకు మీరు ఊరికే నుండి చూడుడి. ఇక్కడ ఏమంటాడు? మీరు నిలబడితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. యూ స్టాండ్ విత్ గాడ్. పరిస్థితులకు అనుగుణంగా కదా మీరు మీ జీవితాలను ఏదో క్యాల్కులేట్ చేసి ఎక్కడో పడిపోకండి. విశ్వాసం నుండి తొలగకండి. వాట్ మీన్స్ డోంట్ గో అవే ఫ్రమ్ యువర్ ఫెయిత్. రెండోది, బీ స్టిల్ అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసమును కాపాడుకో. నీ విశ్వాసం నుండు, దేవునిపై నమ్మకం ఉంచు. ట్రస్ట్ గాడ్ ఈస్ గోన్ డూ సంథింగ్. ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు మధ్యలో వదిలిపెట్టాడు. బైబిల్ అంటే విశ్వాసం నువ్వు కడతాయో నేను ఏమన్నామా, కానీ నీ విశ్వాస యాత్ర కొనసాగిస్తాడు. గడిగచ్చిపోయి 100 చాలిస్తాం. దిస్ వాట్ గాడ్. నీ విశ్వాసం కడతా ఆయన ఖచ్చితంగా కొనసాగిస్తాడు. ఆపడు మధ్యలో. ఇక్కడ నుంచి నీ నాశనం కానియాడు, ఇక్కడ నుంచి నీ పాడు కానియాడు. గాడ్ కూడా హోల్డ్ యూ బికాస్ హి హస్ పేడ్ ద ప్రైస్. నీ కొరకు వెల చెల్లించింది ఆయన కాబట్టి. హల్లెలూయా. నువ్వు భక్తుడవానో, ప్రార్థన పరుడవానో, లేకుంటే ఉపవాసం ఉన్నవానో, లేకుంటే ఇంకేదో చేసినవాను కాదు. మచ్ యు నో వాట్ యు ఆర్. అప్పుడప్పుడు పిల్లలు అంటాం కదా, ఇన్ని పైసలు పెట్టి చదివిస్తే నువ్వు ఫెయిల్ అవుతావురా. హల్లెలూయా. ఏమంటాం మనం? ఇన్ని పైసలు పెట్టి చదివిస్తే, లక్షల రూపాయలు కట్టి నీకు చదివిస్తే నువ్వేమైనావు? మార్కులు ఎట్లా తక్కువ వచ్చినాయి? యు నో వై గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. దేవుడు ఎందుకు కాపాడుతుంది తెలుసా? ఆయన రక్తం చేత నేను కొన్నాడు. గట్టిగా చెప్పలు 100 చేద్దాం. దాట్స్ వై అందు నిమిత్తం అనేది తీసుకొని ముందుకు వెళ్తాను నేను. ఆయన మధ్యలో వదిలిపెట్టి, హీ హాస్ పేడ్ ద ప్రైస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఆయన ఏం కట్టిందంట? వెల కట్టిండు మై చర్చ్. కాబట్టి 2024లో నా ఓడిపెట్టే ఇష్టం ఉంటే ఇక్కడ వరకు వచ్చేవాడవు కాదు. గాడ్ హస్ అ ప్లాన్ ఫర్ ద 2025. 2025 కోసం దేవుడు ఏదో ఆలోచన కలిగి ఉండు కాబట్టి ఆయన నిబ్బరం కలిగి ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. ఎంత భయమైనా నువ్వు ఉన్నావు ప్రభా, ఏదో చేస్తావు నాకు తెలుసా, నిలబడ్డాడు. 25లో గొప్ప విజయం సాధించబోతుంది. గడి చెప్పలు 100. దాట్స్ వాట్ గాడ్ సేస్. బీ స్టిల్ అండ్ నో దట్. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. ఊరుకుంటే, ఇఫ్ యు స్టాప్ ట్రైయింగ్ థింగ్స్ బై యువర్ ఓన్, నీ ప్రయత్నాలు ఆపితే నేను చూపిస్తాను ఏం చేయాలను. దానికి అర్థమైంది ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఇంపాసిబుల్ సిట్యుయేషన్ నీ ముందర నిలబడ్డా డెఫినెట్లీ గాడ్ హ్యాస్ ఎ వే. దేవుడు ఖచ్చితంగా ఒక ద్వారం, ఒక మార్గం నాకు తెరుస్తాడనే మైండ్కి నువ్వు వచ్చిన రోజు దేవుని కార్యాలు నీ జీవితం జరుగుతాయి. మై చర్చ్. అందుకే ఎక్సోడస్ అనే బుక్ మనకుంది. ఏమని ఉందంట? నిర్గమకాండం అనే బుక్ ఉంది. బయటకు వెళ్ళు మార్గం అనే బుక్కే మనకుంది. ఇట్స్ నేమ్డ్ ఫర్ దాట్. నువ్వు ఏ సిట్యుయేషన్లో ఉన్నా, ఏ పరిస్థితులు పట్టబడ్డా, ఏ సమస్య నుంచి రాలేకపోతున్నా, ఏ దానిని కదా నువ్వు జయించలేకపోతున్నా, ఏది నువ్వు సాధించిన, గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు గెట్ యు అవుట్. హల్లెలూయా. అందుకే మొదట మనం చేసే భయపడకుడి, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ యూ. భయపడకుడు. రెండోది ఏమంటే ఊరికే ఉండు. బి స్టిల్. దేవునిపై నమ్మకం ఉంచు. 2025 యు గోనా బ్లెస్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఈ 2025 దేవుడు ఖచ్చితంగా నేను దీవించబోతున్నాడు. ఇఫ్ యు కెన్ ట్రస్ట్ హిమ్, నువ్వు నిలబడగలిగితే గాడ్ గోనా షో ద వే అవుట్. ఎలా బయటికి వెళ్ళాలో దేవుడు చూపిస్తాడు. నువ్వు టెన్షన్ పడుకుంటున్నావు అనుకో, ఏమైంది అనుకుంటూ పోయినావు అనుకో, ఎట జరుగుతుంది, ఏం జరుగుతుంది అనుకుంటూ పోయినావు అనుకో, దేవుడు ఏ కార్యం అయితే నీ జీవితం చేస్తాడో ఆ కార్యం నీకు కనపడదు. కనబడ్డా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేవు. జస్ట్ దిస్ వాట్ గాడ్ సేస్. మోషే నీకు చెప్తున్న మాట ఏంటంటే, నేడు మీరు చూడు. చదవ మరొకసారి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను. నేడు మీరు చూస్తున్న ఈ సమస్యలు కదా, మనం అనుకుంటే ఐగుప్తులు తీసేస్తే, నేడు నువ్వు 24 వరకు చూస్తున్న సమస్యలు ఇక మీదట మరి ఎన్నడూ చూడు. గట్టిగా చెప్పడం 100 చేద్దాం. హల్లెలూయా. దిస్ వాట్ గాడ్ సేస్. దేంతోనైతే నువ్వు డీల్ చేస్తున్నావో, ఏ సమస్య అయితే బండగా మారిందో, ఏదైతే గొప్ప ఆటంకంగా మారిందో, ఏదైతే నీ ముందుకు వెళ్ళకుండా నిలబడ్డదో, ఏదైతే నేను భయపెడుతుందో, ఏమంట 2024 దాటిన తర్వాత నీకు కనబడదని. గట్టిగా చెప్పడం 100 చేద్దాం. హల్లెలూయా. At church God says, if you can stand for him, నువ్వు నిలబడగలిగితే, దేనైతే నేను భయపెడుతున్నదో, ఏదైతే నీకు ఎదురొస్తున్నదో,
ఏదైతే నేను వెనుకకు లాగుతున్నదో, నువ్వు ముందు కొనసాగు, అడుగు వెళ్ళకుండా నువ్వు చూస్తుందో, గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు, నేను దాటిస్తాను. ఖచ్చితంగా నీవు తిరిగి ఎన్నడూ కూడా ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయను. నేను చాలాసార్లు చెప్తాను, మన జీవితం ఎట్లుండాలంటే ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ స్టెప్ దట్ వి టేక్ ఒక నూతనమైన పోరాటం మనకు ఉండాలి, కానీ పాత కొట్లాడాలి మళ్ళీ మళ్ళీ కొట్లాడకూడదు. వాట్ డస్ ఇట్ మీన్? ఎవ్రీ లెవెల్ యూ షుడ్ ఫైట్ విత్ డిఫరెంట్ డెవల్. గట్టిగా చెప్పులు మంత్రాలు చేద్దాం. హల్లెలూయా. ప్రతి లెవెల్లో డిఫరెంట్ కదా ఆ యొక్క పోరాటం మనం చేయాలి, కానీ పాత వాటితో కూడా కొత్త సంవత్సరంలో పాత వాటితో కంటిన్యూ చేయకూడదు. దట్ మీన్స్ యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. క్యాలెండర్ నేను దాటిపోతుంది, కానీ నువ్వు క్యాలెండర్లో ముందుకు నడుస్తలేవని అర్థం. హల్లెలూయా. సేమ్ థింగ్స్ ఇట్ రిపీటింగ్ ఇన్ ద న్యూ ఇయర్. సేమ్ సంగతులు రిపీట్ అవుతున్నాయి కదా నూతన సంవత్సరం అంటూ. నీవు సంవత్సరం నిన్ను దాటిపోతుంది, కానీ నువ్వు సంవత్సరాన్ని దాటిపోతలేవు. గట్టిగా చెప్పులు వందనాలు చేద్దాం. మై చర్చ్, వి నీడ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ దట్ యూ విల్ క్రాస్ ద న్యూ ఇయర్. ఇయర్ షుడ్ నాట్ పాస్ యూ బై. ఆ సంవత్సరం నిన్ను దాటిపోదు, నువ్వు సంవత్సరాన్ని దాటిపోతుండాలి. హల్లెలూయా. చర్చ్, వి నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ సేస్ టుడే. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరం నువ్వు ఊరకుండి దేవుడు నీకు కలుగజేయు రక్షణను చూడండి. ఊడుకుంటే దేవుడు చూపిస్తాడు. 15వ వచనం వచ్చేసరికి 15th verse. లెట్స్ గో టు 15th verse. 15వ వచనం చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. అయితే దేవుడు మోషేతో సెలవిస్తుందంటే, నువ్వు నాకు ఇలా మొరపెడతావు కదా. అక్కడ మోషే వచ్చి పాపం బతిమలాడుతుంది, దేవా ఏమంటావు 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 ఏమంటావు. నాకు మొరపెట్టాల్సిన అవసరం లేదు. ఏమంటుంది మీరు? ఒక వాళ్ళు చెప్పి సాగిపోండి అని, వెనుక వాళ్ళు చెప్పి సాగిపోండి అని. అలా దానికి అర్థం ఏం తెలుసా? నషో ఒక వర్డ్ ఉంటుంది, అది హీబ్రూలో. దాని అర్థం ఏం తెలుసా? ఉన్నాయని ఊడబిక్కని ముందుకు నడువుని అని అర్థం. నాకు ఇచ్చలేదు. హల్లెలూయా. దట్స్ వాట్ ఇట్ ఈస్. పుల్ అవుట్ ఎవ్రీథింగ్ అండ్ వాక్ ఫార్వర్డ్ అని అర్థం దానికి. ఉన్నాయన్ని తీసి కదా, బాగా గమనించి, ఉన్నాయన్ని తీసేసుకొని ముందుకు నడువని అర్థం. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ఈ మాట చెప్పిండు, ముందుకు నడవండి అని. ఎవరు? మోషే. ఇమాజిన్ చెయ్యి, ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు లేవు, 100 కుటుంబాలు లేవు, లక్షల కుటుంబాలని. 6 మిలియన్ అంటాం, 60 లక్షలు అంటారు గ్రంథకర్తలు. దిస్ ఇస్ 6 మిలియన్ అంటే 60 లక్షల మంది ఉన్నారు ఆ రోజు. 60 లక్షల మంది ప్యాక్ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. దే స్టార్టెడ్ ప్యాకింగ్ అప్. దేవుడు మాట విన్ని గో ఫార్వర్డ్ అన్నాడు, గో బ్యాక్ అనలే. వెనకకు పోతే ఫరోతో కొట్లాడాలా. ఫరోతో కొట్లాడే పని లేదు. ఇప్పుడు ఏమంటుంది దేవుడు? చదవమ్మ, ఏమంట రాసిండు? సాగిపోడు. మూవ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు కదలు. నువ్వు ముందుకు కదిలినట్టయితే ఏముంది ముందలా? ఎర్ర సముద్రం ఉంది. దే స్టార్టెడ్ ప్యాకింగ్ లుకింగ్ అట్ ద రెడ్ సీ. ఎర్ర సముద్రం చూస్తేనే ప్యాక్ చేసి స్టార్ట్ అయ్యి వచ్చి, ఎర్ర సముద్రం చూస్తేనే వాళ్ళు ప్యాకింగ్ మొదలు పెట్టి వాళ్ళు అడిగింది వచ్చి, డాడీ ఎక్కడ పోతున్నాం? దిస్ వే. అలా ఇక్కడ పోతున్నాం. ఇక్కడ ఎట్లా పోతావు? అడవు. మోసే చెప్పిండు. అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ ప్రిపేరింగ్. దెన్ డో నథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్. వాళ్ళ ముందర మార్గం లేదమ్మా. ప్రతి ఒక్కరు సిద్ధపాటు మొదలు పెట్టిండు. అందుకే ఎర్ర సముద్రం వాళ్ళు దాటగలిగినారు. ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ ఓవర్ టు సంథింగ్ యూ నీడ్ ఎ ప్రిపరేషన్. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటుడు? సాగిపో అంటుడు. మోషే ఏమంటుడు? నిలబడు అంటుడు. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు ఏమంటుడు? సాగిపో అంటుడు. మోషే ఏమంటుడు? బి స్టిల్ అంటూ నిలబడు అంటుడు. ఇప్పుడు ఏం చేయాలా మనము? అర్థమైందంటే మోషే చెప్పేది, నువ్వు నీ మనసులో స్టిల్ అయితే, హల్లెలూయా, నీ ఆలోచనలు ఒక్కసారి ఆపుదే, నీ కాళ్ళకు పని చెప్తాం. గట్టిగా చెప్పులు మాత్రం. హల్లెలూయా. యు గోట్ టు వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసంతో మనం ముందుకు నడుస్తాం, కానీ కనుచూపుతో మనం ముందుకు నడవలేం కదా. ప్రతి విశ్వాసి విశ్వాసంతోనే ముందుకు నడుస్తాడు, కానీ కనుచూపుతో ముందుకు నడవలేడు. ఇఫ్ యు వాక్ బై యువర్ సైడ్ యూ కెన్ నాట్ మూవ్ ఫార్వర్డ్. నీకు అన్నీ కనబడుతుంటాయి, ప్రతి లాజిక్ అడ్డం వస్తుంది, ప్రతి ప్రాబ్లం అడ్డం వస్తుంది, ప్రతి సిచ్యుయేషన్ అడ్డం వస్తుంది. అందుకే అంటాడు, ఊరకుండి జస్ట్ టెల్ యువర్ బ్రెయిన్ టు స్టాప్ క్యాలిక్యులేషన్. హల్లెలూయా. టెల్ యువర్ మైండ్ టు స్టాప్ క్యాలిక్యులేషన్. నువ్వు ముందు ఆలోచించిన ఆపితే యూ వోంట్ సీ వాట్ గాడ్ ఈస్ గోనా డూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఆలోచనతో ఏం నడిపించబోతు నీకు అర్థమవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్ కదా? మోషే అంటూ నువ్వు నిలబడి అంటుండు, దేవుడు అంటూ నువ్వు సాగిపో అంటుండు. అందుకే నువ్వు నెమ్మది అయితే నీ మనసులో ముందుకు సాగడం అనేది ఈజీ అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు నెమ్మది అయితే నీ మనసులో ఈ 2025లో ముందుకు సాగడం అనేది ఈజీ అయిపోతుంది. ఇదే మైండ్తో కదా, ఇదే ఆలోచనతో, ఇదే టెన్షన్తో, ఇదే తికమకతో నువ్వు 2025లో పోయినా నువ్వు సాధించాల్సింది ఏముండదు. బికాస్ ఆల్ థింగ్స్ ఫాలో ద సేమ్ వే. ప్రతిదీ నేను వెంబడిస్తుంది. మచ్ as God says today, trust God, have faith in God. దేవుని విశ్వాసం ఉంచి. ఎందుకు విశ్వాసం ఉంచాలా?
2025 నాకు బహుమానంగా దయా కిరీటంగా ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఇది ఊరికేనే రాలే. దేవుడు దయదలిచి మనకిచ్చిన ఒక సంవత్సరం కాబట్టి, ఆయన దయదలిచి ఇచ్చిన తర్వాత మనం సాధించుకోకపోవడం అనేది కదా, అది మన యొక్క పెద్ద ఫెయిలియర్ అవుతుంది. దేవుడు ఒక సంవత్సరం ఇచ్చిన తర్వాత దానికి ఒక ఫెయిలియర్గా మనం మార్చాం. ఎందుకంటే మన ఆలోచనతో, మన టెన్షన్స్తో, మన ఇబ్బందులతో, ఆయనపై విశ్వాసం లేక. బైబిల్ అంటుంది సంవత్సరము దయాకిరీటంగా నువ్వు ఆయనకు, ఇట్స్ ఎ గ్రేస్, బై గ్రేస్ యు గివెన్ ఎ 1 year. ఓ సంవత్సరం దేవుడు ఇచ్చి నీ కృపనిస్తున్నా అంటే ఎన్ని సంగతులు మనం సాధించాలా? యు హ్యావ్ గ్రేస్ టు అచీవ్ మెనీ థింగ్స్. అనేక విషయాలు సాధించడానికి దేవుడు కృపని ఇచ్చిండు మనకు. కానీ ఆ కృపను పొందుకొని మనం ఏం చేస్తున్నాం? దాన్ని పాడు చేస్తూ ఉన్నాం. మన ఇష్టాన్ని చేస్తూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా దాన్ని, మన జీవితాన్ని, మన ఫ్యూచర్ని మనం పాడు చేసుకుంటాం. దేవుడు కృపనివ్వలేడా? ఎస్ గివెన్. ఎక్కడ రాసిన బైబిల్ అంటూ దయాకిరీటంగా సంవత్సరం ఇస్తే ఆ కృపను తీసుకొని నువ్వు బాగుపడమన్నాడు దేవుడు. దేవుడిని దీవించమన్నాడు, ఆశింపబడమన్నాడు. దేవుడు గొప్పగా అన్నాడు కదా, దేవుడితో కలిసి నడుమన్నాడు నేను. హి హస్ గివెన్ ద గ్రేస్ టు వాక్ విత్ హిమ్, టు డూ థింగ్స్. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచన విధానాన్ని కదా పెట్టి మనం ఆ సంవత్సరాన్ని, ప్రతి సంవత్సరాన్ని పాడేస్తాను. మై చర్చ్ గాడ్ ఈస్ గివింగ్ అంటున్నాడు, మూవ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు కొనసాగాల. ఎలా కొనసాగలుగుతావు? ఇట్స్ ఓన్లీ హ్యాపన్స్ విత్ గాడ్. దేవునితో కలిసి ముందుకు సాగితే తప్ప, దేవునితో కలిసి ముందుకు కొనసాగితే తప్ప. నువ్వు 25 కదా నీ జీవితంలో ఒక ఆశీర్వకరమైన సంవత్సరంగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి అ బ్లెస్డ్ ఇయర్. దేర్ ఆర్ 2 ఆప్షన్స్ దట్ యు డూ. 2 సంగతులు ఉన్నాయి. నువ్వు భయపడుతూ 25లో కొనసాగడము, లేకుంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, నా జీవితంతో నేను సంతృప్తి ఉన్నా అని నువ్వు ఆగిపోవచ్చు. ఆర్ దేవుడు నా కృపనిస్తే నా జీవితం కదా అని చిత్తానుసారంగా వర్ధిల్లాలనుకున్న వాళ్ళు ముందు కొనసాగుతాం. హల్లెలూయా. మచ్ as that things will only get in our life. ఎప్పుడైతే నీకు ఆలోచన ఉంటుందో, ఎప్పుడైతే నీకు తలంపు ఉంటుందో, గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. అందుకే దేవుడు మూవ్ ఫార్వర్డ్. మూవ్ ఫార్వర్డ్ అర్థమైందంటే వెనుకకు ఇక మళ్ళీ రాకు, సాగిపో అని అర్థం. దేవుడు లోతు కుటుంబాన్ని ఏం చేసినట్ట? సొదొమ గుమ్మ నుంచి బయటికి రమ్మన్నాడు. బలవంతంగా దేవదూతలు వాళ్ళని తీసుకొచ్చి బయటికి ఇచ్చి పారిపోండి, ఆ కొండకు పారిపోండి అంటే వాళ్ళు పారిపోతూ ఉన్నారు. లోతు తన భార్య పిల్లలు పారిపోతూ ఉన్నారు. పరిగెడుతూ లోతు భార్య యొక్క ఆలోచన ఎక్కడుంది? సొదొమలో ఉన్నది. హల్లెలూయా. ఆమె శారీరకంగా సొదొమ దాటి బయటకు వచ్చింది, ఆలోచన మాత్రం సొదొమలో ఉండిపోయింది ఆమెది. ఒకవేళ నీ పరిస్థితి అట్లయితే నువ్వు 2025 ముందుకు వెళ్ళి కూడా 2024 ఉన్న ప్రతి ఇష్యూ నీకు ఫేస్ అవుతుంది. హల్లెలూయా. గాడ్ సేస్ పుల్ అవుట్, సాగిపో అంటే ప్రతిదీ తీసుకొని వెనుకకు మళ్ళీ పరిస్థితి ఉండకూడదు, వెనుక తిరిగే స్థితి ఉండకూడదు. జస్ట్ లుకింగ్ అట్ గాడ్. అందుకే విశ్వాసమును కడతయు దాన్ని కొనసాగించేవాడు, నీ జీవితాన్ని కొనసాగించేవాడు. నీ తలంపులు ఉండాలా, నీ ఆలోచన ఉండాలా, నీ యొక్క కనుదృష్టి ఉండాలా. స్టాప్ క్యాలిక్యులేషన్ యువర్ లైఫ్. యు మే బి ఓవర్ థింకింగ్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నావేమో, నువ్వు ఎక్కువగా భయపడుతున్నావేమో, ఎక్కువగా కాన్షియస్గా ఉంటున్నావేమో. There are a lot of people who does that. But as God says to these people, do not fear. భయం అనేది మన జీవితాన్ని కాపాడేది ఉండాలి కానీ మన జీవితాన్ని పాడు చేసేదిగా ఉండకూడదు. హల్లెలూయా. బాగా గమనించండి. దేవుడు భయం అనేది మనిషిని ఎందుకు పెట్టిండంటే దాని చేత మన కొన్ని అపాయంలోనో ప్రమాదంలో పడకుండా మన దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదం అది. అంతేగాని అది మనల్ని ఏం చేయకూడదంట, మన ఆశీర్వాదం ఆపేటట్టు భయపెట్టదు. ఈ పోయితే వానికి ఏమవుతుందో, నువ్వు జరిగితే ఏం జరుగుతుందో, and you know what to do something. Things that been given to protect us is going to kill us something. ఏదైతే మనం కాపాడడానికి చేయబడదో అది మనల్ని ఏమవుతుందంట, నాశనానికి కారణమవుతుంది. అండ్ దట్స్ వాట్ గాడ్ సేస్. డు నాట్ థింక్. ఊరకుండుడి, దేవుడు నేడు మీకు కలుగజే రక్షణను చూడు. బి స్టిల్ ఇన్ యువర్ మైండ్ అండ్ సే గాడ్ ఇస్ విత్ మీ. ఆ భరోసా మీకు, దేవుడు నాతో ఉన్నాడు, గాడ్ ఇస్ విత్ మీ. ఈ దయా కిరీటం పొందుకున్న నేను, ఖచ్చితంగా దేవుడు నాకు దయ అనుగ్రహించింది కాబట్టి నేను నా కుటుంబం 24 నుంచి 25లకు వెళ్తా ఉన్నాను కాబట్టి దేవుడు నాతో నడుస్తూ ఉన్నాడు అనే విశ్వాసం, అనే నమ్మకం నీతో నువ్వు నడిచినట్టయితే మై చర్చ్ 25 గోనా బి డిఫరెంట్ టు మెనీ ఫ్యామిలీస్. అనేక కుటుంబాలకు 2025 గోనా బి డిఫరెంట్. హల్లెలూయా. ఒక చెప్పు 2025 గోనా బి డిఫరెంట్ అని. వెనకాలకి చెప్పండి 2025 గోనా బి డిఫరెంట్ అని. కాబట్టి గమనించాను, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది.
ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం సమ్మతింపకుండు కుండా చదవమ్మా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఇద్దరు కూడి నడుతురా. ఎర్ర దొరకక బాగా గమనించండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కదా, మేమిద్దరం అగ్రి కాకుంటే ముందుకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు. బాగా గమనించండి. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుతురా. కదా, ఒక కాడికి 2 ఎడ్లు కట్టిరు అనుకోండి, 2 కూడా ఒకటే ట్యూన్లో నడవాల. అప్పుడే దాన్ని కట్టిన పర్పస్ సాల్వ్ అవుతుంది. అటనే మనం ఎవరైతే వెంబడి వెళ్తున్నామో ఆయనతో మనం సమ్మతింపకుంటే, ఇఫ్ యు ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ, నీతో ఉన్నవాడితో నువ్వు అగ్రీ కాకపోతే అంటే అర్థమైంది, దేవుడు అంటున్నాడు నువ్వు సాగిపో అని. దేవునితో నువ్వు కదా నువ్వేమవుతావు, అగ్రిమెంట్ లేవనుకో, దేవునితో నువ్వు ఏకీవించలేవనుకో, ఆయనతో కలిసి నువ్వు నడవలేవు. హల్లెలూయా, దట్స్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి నువ్వు సమ్మతించాలా. సాగిపోండి అని అర్థమైందంటే యూ హ్యావ్ టు బి వాకింగ్ విత్ గాడ్. దేవుడు చెప్పినాడు కాబట్టి ఐఎమ్ వాకింగ్. హల్లెలూయా. సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ముందర ఎర్ర సముద్రం ఉంది. ఐ నో ఇట్స్ దేర్, బట్ ఐ నో గాడ్ హస్ సెడ్ మీ ఐ గోట్ టేక్ ఎ స్టెప్. హల్లెలూయా, బికాస్ గాడ్ ఇస్. సమ్మతించినాను కాబట్టి నేను దేవునితో నడుస్తున్నాను. సమ్మతించినాను కాబట్టి ఈ అడుగు నేను ముందుకు వేస్తున్నాను. సమ్మతించినాను కాబట్టి ఈ యొక్కసారి మరొకసారి ప్రయత్నం చేస్తాను. సమ్మతించినాను కాబట్టి దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నేను ముందుకు. మై చర్చ్, యూ హ్యావ్ టు అగ్రీ విత్ గాడ్. మనుషులతో కాదు, దేవునితో నువ్వు ఎప్పుడైతే సమ్మతిస్తావు, వెన్ ఎవర్ యూ అగ్రీ విత్ గాడ్, యూ గోట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అగ్రీ అయిన రోజు దేవునితో నువ్వు కలిసి నడుస్తావు. నువ్వు అగ్రీ కాని రోజు నువ్వు కదా వెనుకకు అవుతావు, ఆయన ముందుకు అవుతాడు. నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు జరగవు. పక్కన చెప్పు, అగ్రీ విత్ గాడ్ అని చెప్పండి. వెనుక వాళ్ళు చెప్పండి, అగ్రీ విత్ గాడ్ అని. నువ్వు దేవునితో సమ్మతిస్తావా? ఈరోజు దేవునికి వాగ్దానం ఇచ్చినాడు, సంవత్సరము దయాకిరీటంగా నీకు అనుగ్రహించబడ్డది. నువ్వు ఆయనతో సమ్మతిస్తావా? ఎస్ లార్డ్, ఐ వాంట్ టు వాక్ విత్ యూ టు 2025. 2025లో నీతో నడవాలని ఆశ ఉంది. 2025లో ప్రభా నీతో కొనసాగాలని ఆశ ఉంది. నువ్వు చూపిన మార్గం నేను వెళ్ళాలని ఇష్టం ఉంది. నువ్వు అగ్రీ అయితే గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ యూ ఫార్వర్డ్. కాబట్టి ఎక్సోడస్ 33, నిర్గమకాండం 33వ అధ్యాయం 15 వచనం చదువుతాం. ఎక్సోడస్ 33, నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని మోషే స్పష్టంగా చెప్తున్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల. ప్రభా నువ్వు పొమ్మంటున్నావు, నీ సన్నిధి మాతో రాని. ప్రతిసారి మనం ప్రే చేస్తాం, దేవా వి నీడ్ యువర్ ప్రెసెన్స్, దేవా వి నీడ్ యువర్ ప్రెసెన్స్. నీకు తెలుసా దాని అర్థమైందో? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ కార్యాలు ఈజీగా అవుతాయి. వాళ్ళు రాలేరు, వీళ్ళు రాలేరు, వీళ్ళు సమ్మతించారు, వాళ్ళు సమ్మతించి, ఎవరు సమ్మతించినా సమ్మతించకపోయినా, ఇఫ్ యూ అగ్రీ విత్ గాడ్ అండ్ యువర్ లైఫ్ జర్నీ విల్ బి ఈజీ. నీ యొక్క జర్నీ అనేది లోకంలో ఈజీ అయిపోతుంది. నువ్వు సమ్మతిస్తే దేవుడిని కదా కలిసి రావడం ఈజీ అయిపోతుంది. అందుకే మోషే ఏమంటుండే, ప్రభా నీ నీది రాని ఎడల ఇక్కడ నుండి మమ్ము తోడుకొని పోకుము. 14th verse చదువు, పైన verse చదువు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందుకు ఆయన నీకు సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసే. ఎప్పుడైతే నా సన్నిధి ఉంటుందో నీకు ఏముంటుందంటే ఎంబడా అలా ఏముంటుందంటమ్మా? గట్టిగా చదువు, ఏం చదువున్నది? బిగ్గరగా చెప్పండి, ఏముందట? యూ హ్యావ్ పీస్. వెరీ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్, యూ హ్యావ్ ఎ పీస్. ఇంతకుముందు కదా వర్షిప్ మనం కదా చేతులెత్తి మనం గంభీరంగా వాడుతా ఉన్నాం. గడాంధకారపు లోయలను, హల్లెలూయా, ఏమని పాడినామమ్మా? గడాంధకారపు లోయలను సంచరించినను ఎందుకంటే యూ హ్యావ్ దట్ పీస్. దేవుడు అంటున్నాడు కదా, చదవమ్మా మాట, దాని అర్థం అది. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి నో మ్యాటర్ వాట్ యువర్ వాకింగ్, ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ పీస్. నీకు విశ్రాంతిని నేను కలుగజేస్తాను. ఎప్పుడైతే దేవుడినితో నువ్వు సమ్మతిస్తావో, వెరీ థింగ్ యు గోనా హ్యాపెన్. నేను తెలుసా, దేవుడు ఏం చేయబోతాడంట? 21వ వచనం చదువుతాం. ఎక్సోడస్ 14, 21, 22 చదువుతాం. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా. ఎందుకు మోషే ఎవరితో సమ్మతించిందంట? మోషే దేవునితో ఆర్గ్యుమెంట్ చేయలే. ఫరో నువ్వు చంపుతలేవు ప్రభా, ఫరో సైన్యం నువ్వు చంపుతలేవు, మరి ఎట్లా పోవాలి అని ఆర్గ్యుమెంట్ పెట్టిండా? అమౌంట్ చేసి మనకి ఈ లాజిక్లు ఉంటాయి చాలా. వి స్టార్ట్ ఆర్గింగ్ విత్ గాడ్. నువ్వు ఫరోని చంపుతావు అనుకున్నా,
నువ్వు ఫరో సైన్యం చంపేస్తావు అనుకున్నా, ముందుకు బాగుంటే. మొదట ఎవరు సమ్మతించారు? ఫరో. ఫరో గురించి మోషే కూడా భయం ఉంది, కానీ ఎవరు సమ్మతించారు? ఫరో మోషే ఎవరితో సమ్మతిస్తారు? మొదటిగా దేవునితో సమ్మతించి. సేమ్ మాట మోషే వాళ్ళ ప్రజలతో చెప్తారు, నువ్వు దేవునితో మీరు సమ్మతించండి. యు గెట్ అగ్రీ విత్ గాడ్. నువ్వు దేవునితో సమ్మతిస్తే, సమ్మతించింది కాబట్టి ఏం చేసినట్ట మోషే? సముద్రంపై తన చెయ్యిని చాచి, ఏ సమస్య అయితే ముందెళ్ళబడి దాని తట్టు చేయి చాచినట్టు. గడిగ చెప్పలు వందనాలు చేద్దాం. హల్లెలూయా. వెన్ యూ అగ్రీ విత్ గాడ్, వెన్ యూ స్ట్రెచ్ హ్యాండ్ టువర్డ్స్ యువర్ ప్రాబ్లమ్స్, నీ సమస్యల తట్టు, నీ ఇబ్బందుల తట్టు, నీ బ్లాకేజ్ తట్టు నువ్వు చెయ్యి చాచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కార్యాలు మొదలు పెడతారు. గడిగ చెప్పలు వందనాలు. వితౌట్ అగ్రీయింగ్ విత్ గాడ్, వితౌట్ అగ్రీయింగ్, దేవునితో సంబంధించక, నువ్వు దేవునితో సంబంధించక, నువ్వెన్ని చేతులు చాసినా, నువ్వెన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎంత ఆలోచించినా, అది రౌండ్ రౌండ్ తిరిగి ఆడ నిలబడుతుంది కానీ ముందుకు వెళ్ళదు. గెట్ అగ్రీయింగ్ విత్ గాడ్. దేవునితో నువ్వు అగ్రీయింగ్ ముందుకు చేయి చేస్తే దేవుడు ఏం చేస్తున్నంట? చదువుమా. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నీళ్ళగా చేసెను. అయితే ఏం చేసినట్టు? యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి గాలి చేత అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు? ఇఫ్ యు అగ్రీ విత్ గాడ్, God going to blow everything in front of you. గడిగే చెప్పలు వందనాలు. హల్లెలూయా. నువ్వు దేవునితో సమ్మతించిన రోజు నీ అడ్డంగా నేను ప్రతి దానిపై దేవుడు పనబోతున్నాడు. హల్లెలూయా. He going to blow everything out from you కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ యొక్క సముద్రపు పైన ఆ యొక్క తూర్పు గాలి వీచగా ఏమైందంటమ్మా? ఆరిన నీళ్ళగా చేసెను. రెండుగా అయిపోయిందంట సముద్రం. హల్లెలూయా. ఇట్ మేడ్ ఎ వే ఫర్ హిమ్. వాళ్ళందరికీ గొప్ప దారిని తయారు చేసింది. A church, that's what God says. If you agree with me, I'm going to make a way in a 2025. గట్టిగా చెప్పాలి. వందనాలు చేద్దాం. నువ్వు నాతో సమ్మతించి నాతో నడిస్తే 2025లో I'm going to blow అని ఊదినప్పుడు ప్రతి ఆటంకాన్ని కదా దేవుడు ఏం చేస్తాడు? తొలగించి నీకు ఒక మార్గాన్ని ఏర్పరచబోతున్నాడు. అరణ్యంలో ఆయన మార్గాన్ని సరళం చేయవాడు. ఎడారిలో సెలయేరులు. వెన్ యూ అగ్రీ విత్ గాడ్, ఎప్పుడవుతుంది? నువ్వు దేవునితో సమ్మతించినప్పుడు. లోకంలో అందరితో సమ్మతించి నీకు కావాలి. వాళ్ళు వింటలేరు నా మాట, ఆయన వింటలేరు మాట, వీళ్ళు చెప్తే ఫర్గెట్ అబౌట్ ఇట్. వాడు వినకున్నా అగ్రీ విత్ గాడ్, దేవునితో నువ్వు సమ్మతిస్తే, నువ్వు ముందుకు కొనసాగితే గాడ్ గోయింగ్ టు బ్లో అనబోతుంది నీ జీవితం. హల్లెలూయా. హి గోయింగ్ టు బ్లో ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ గోయింగ్ టు వాక్ ఇన్ ఇట్. దట్స్ ద ఫస్ట్ విండ్. అది మొదటి గాలి. దేవుని బిడ్డలారా, పీపుల్ ఆఫ్ గాడ్, దిస్ వాట్ గాడ్ సేస్. నువ్వు భయపడకుండా స్థిరంగా ఉండి ఆయన మాటపై విశ్వాసం ఉంచి ఆయనతో సమ్మతించి నువ్వు 2025లో కొనసాగినట్టయితే, దిస్ వాట్ గాడ్ సేస్, ఐయామ్ గోయింగ్ టు బ్లో అవుట్ ఎవ్రీథింగ్. ఆయన ఎప్పుడైతే గాలి ఊదిండో వాళ్ళకి అడ్డుగా ఉన్న ప్రతిదీ అక్కడ నుండి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి అడ్డుగా ఉన్న ప్రతిదీ తొలగిపోయింది. దేనిపై నడిచిందంట? ఆరిన నీళ్ళపై నడిచి. ఎంత సుఖం పెట్టిండంటే ఇశ్రాయేల్ ప్రజల్ని. ఒకవేళ బుర్దుండింటే ఎందుకంటే ఆ సముద్రం అది కింద ఖచ్చితంగా బుడుతుంది అనుకో, వాళ్ళు నడవలేరు. వాళ్ళు ఎన్నుకున్న పశువులు నడవలేవు, వాళ్ళ చిన్నపిల్లలు నడవలేరు, ముసలి వాళ్ళు నడవలేరు. నోబడీ కెన్ వాక్. ఒక మార్గం తెరిచిన ఆ మార్గం అనుకూలమైన మార్గంగా ఉండేది కాదు. బట్ గాడ్ సేస్, ఐఎమ్ గోన్ సచ్ ఎ థింగ్. ఏ మార్గం నేను తయారు చేస్తా తెలుసా? ఎవ్రీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు నడవగలుగుతారు. గడిగా చూడు వందనాలు చేస్తాం. నో మ్యాటర్ వాట్. బలమున్న వారు మాత్రం కాదు, శక్తి ఉన్న వాళ్ళు మాత్రం, ఎవ్రీ వన్ కూడా వాక్ ఇన్ దట్ వే. ప్రతి ఒక్కరిని నడిపిస్తాను. ఐ గోయింగ్ టు బ్లో ఇన్ సచ్ వే. ఆయన ఊదినప్పుడు, ఆ యొక్క గాలిని పంపినప్పుడు సముద్రం పాయలుగా మారి. ఈ జస్ట్ మేడ్ టు వాక్. వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళినారంట. ఎప్పుడైతే వీళ్ళు ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినారో, ఫరో తన సైన్యం చూసి ఎవరు వెంబడి వచ్చిందంట? హల్లెలూయా. ఆ యొక్క ఇశ్రాయేలు వెంబడబడ్డది. ఇశ్రాయేలు వెంబడబడ్డప్పుడు నేను చాలాసార్లు చెప్తా, ఒకవేళ ఫరో ఇశ్రాయేలు ప్రజలు వెంబడబడకుంటే
ఆ రాత్రి అంతా నడిచిన వాళ్ళు కదా చేరే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో నీళ్లు నిలబడడం ఎవరు చూడలేడు. నోబడీ నోస్ దెన్ వాటర్ కొన్న స్టాండ్. ఒక కట్టె నిలబడుతుంది, హార్డ్ సబ్స్టెన్స్ ఏదో నిలబడుతుంది. కానీ నీళ్లు గోడవలే నిలబడాలంటే అదొక అద్భుతం. అయితే దాని మధ్య నుంచి నడవడం ఇంకొక అద్భుతం. హల్లెలూయా. వీళ్ళు నడవాలా. వాళ్ళ మధ్యలో పోయిన తర్వాత దేవుడు ఎవరిని పంపించిండు? ఫరోను పంపించి. ఈ ఫరో భయానికన్నా అవతల తట్టు పరిగెత్తిరాలి. గడికి చెప్పలు వందనాలు చేద్దాం. సమ్ థింగ్స్ గోనా చేంజ్ యూ ఇంటు యువర్ డెస్టినీ. కొన్నిసార్లు సమస్యలా కనబడ్డా అవి ఎక్కడ నేను పరిగెత్తిస్తాయంట? నీ గమ్యంలోనికి పరిగెత్తిస్తాయి. గడికి చెప్పలు వందనాలు. యు గోట్ టు మేక్ నో హూ గాడ్ ఈస్. గాడ్ అలౌడ్ ఫరో అండ్ హిస్ టీమ్. ఫరోను తన సైన్యంని వెంబడేసిండు. ఎందుకు తెలుసా? దిస్ పీపుల్ విల్ క్లాస్. ఎప్పుడైతే ఈ ప్రజలు ఆ ఒడ్డుకు చేరినరో దేవుడు ఇంకో గాలి వీచగా ఏమైందంట? సముద్రం కలిసిపోయింది. ఆ రోజుతో ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశానికి ఉన్న సంబంధం తెగిపోయింది. గడిగే చెవులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. హి జస్ట్ క్లోజ్డ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దేర్ పాస్ట్. వాళ్ళ గతాన్ని దేవుడు కంప్లీట్గా ఏం చేసినంట? తుడిపి పెట్టినట్టు. గడిగే చెప్పులు వందనాలు చేద్దామమ్మ. నీ గతం ఏదైనా, ఈరోజు నీ గతం ఏదైనా, అది ఫెయిలియర్ అయినా, ఇబ్బందికరమైన, బాధకరమైందా, ఏదిన్నా దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ బై 2024. 2024లో దాన్ని మూయబోతున్నాను. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ ఎవ్రీ యువర్ ఫెయిలియర్. నీ ప్రతి ఫెయిలియర్ని, ప్రతి భయాన్ని, ప్రతి సమస్యని ఐఎమ్ గోయింగ్ టు బరీ ఇన్ 2024. 2024 నేను క్లోజ్ చేయబోతున్నాను. యూ గోయింగ్ టు హ్యావ్ ఎ న్యూ బ్రాండ్ న్యూ ఇయర్. నూతన సంవత్సరం 2025లో అడుగు పెట్టబోతున్నావు. అండ్ గాడ్ గోనా లీడ్ యూ. నువ్వు సమ్మతించినట్టయితే, నువ్వు దేవునితో సమ్మతిస్తావా? అగ్రీ విత్ గాడ్ మై చర్చ్. అందరితో అగ్రీ చేస్తాం మన లైఫ్లో. వాడు ఏం రాసింది తెలియకుండా అగ్రిమెంట్లో సంతకాలు పెడతాం మనం చాలాసార్లు. అసలు ఏం రాసింది ఎవడు తెలిసిండు. ఏం రాయింది సంతకం పెడతా ఉంటాం అగ్రిమెంట్. మచ్ as God says వాట్ ఆయన దేనికి అగ్రీ కమ్మంటుండు? నీ క్షేమాభివృద్ధి కొరకు అగ్రీ కమ్మంటుండు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని కొరకు అగ్రీ కమ్మంటుండు. ఆయనతో కలిసి నడవడానికి దేవుడు సమ్మతించమంటుండు. నువ్వు సమ్మతించినట్టయితే ఈ ఆఖరి గడియలో దేవుడు అంటున్నాడు 2025 గోనా బి అన్స్టాపబుల్ ఇయర్. గడికే చెప్పులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. 2025 ఎవరు నేను ఆపలేరు. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. నేను నీకు తోడై ఉండి నేను నీకు ఏం కలిగజేశానంట? విశ్రాంతిని కలిగి. ఈ గోయింగ్ టు గివ్ యూ రెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు గో. 2025లో దేవుడు నీకు తోడై ఉంటాడు, నేను నడిపిస్తాడు. అన్ని విషయాలు దేవుడు నీకు ఏమని అనుగ్రహిస్తాడంట? విశ్రాంతిని. మై చర్చ్, నువ్వు సిద్ధంగా ఉన్నావు? ఆర్ యూ రెడీ ఫర్ దిస్? another 20 minutes you're going to be in a new year. ఇంక 20 నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా సంగమా ఓ తీర్మానం తీసుకో. ప్రభా, నీతో సమ్మతించి, నీతో ఏకూపించి, నీతో నడవడానికి నేను ఇష్టపడుతున్నాను. టేక్ దట్ థింగ్ మై చర్చ్. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ నాట్ జస్ట్ ఎ మెసేజ్. ఇది ఒక వాక్యం మాత్రం కాదు. దిస్ ప్రొఫెటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మకమైన వాక్యం నీతో మాట్లాడుతున్నాను. దిస్ వాట్ గాడ్ గివెన్ మీ టు స్పీక్. నేను చెప్తున్నాను, దిస్ వాట్ గాడ్ గివెన్ మీ టు స్పీక్. నేను లాస్ట్ ఒక 20 డేస్కి వెళ్ళి ప్రిపేర్ అవుతా ఉన్నాను 10 సర్మన్. ఏది ప్రభా, ఏ వాక్యం చెప్పాలి? ఐ ప్రిపేర్డ్ సో మెనీ థింగ్స్. చాలా సంగతులు సిద్ధపడ్డాను. నేను చెప్తున్నాను ఈరోజు మీతో. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ వర్డ్ హెస్ కమ్ ఫ్రమ్ గాడ్. 2 మాటలు ఇచ్చిండు. లెట్ మై పీపుల్ అగ్రీ విత్ మీ. నా ప్రజలు నాతో సమ్మతించినట్టయితే ఐ గోయింగ్ టు టేక్ దెమ్ ఇన్ 2025. 2025లో నేను వాళ్ళని తీసుకొని వెళ్ళబోతున్నాను. హల్లెలూయా. నువ్వు అగ్రీ అయితే, ఇది ప్రవచనార్థం దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నా ఇట్లా అయింది, ఐ విల్ సే ఓన్లీ వన్ థింగ్, గెట్ రైట్ విత్ గాడ్. దేవునితో సరి చేసుకో, దేవునితో సమ్మతించు, దేవునితో నడవడం మొదలుపెట్టు. ట్రస్ట్ గాడ్. నీ టెన్షన్స్, నీ ఇబ్బందులు, నిరుకులు ఉంటాయి ఖచ్చితంగా. ఒక్కసారి వాటిని పక్కకు పెట్టి దేవునిపై ఆధారపడి చూడు. గాడ్ హస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ యూ ఇన్ లైఫ్. దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆ చర్చ్, గాడ్ లవ్స్ ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్. బైబిల్ అంటుంది కదా, పరిశుద్ధులే దేవుడు ప్రేమిస్తాడు, ప్రార్థన పరులను దేవుడు ప్రేమిస్తాడు అంటారు. మీరు ఇంకనూ పాపంలో ఉండగా క్రీస్తు యేసు మీ కొరకు చనిపోయింది. గాడ్ లవ్స్ యూ మై చర్చ్. నువ్వు మంచో చెడునో, రక్షింపబడ్డావో రక్షింపబడలేదో, ఏదో నీ పరిస్థితి తెలియకముందే ఆయన నీ నిమిత్తం చనిపోయినంట. గడిగే చెప్పులు వందనాలు చెల్లిస్తాం. విత్ ఆల్ ఈజ్ లవ్, ఆయన గొప్ప ప్రేమతో 2025 ఒక సంవత్సరాన్ని 365 రోజులు ముందుకు పెడుతుండగా లెట్స్ ప్రిపేర్ టు బి బ్లెస్డ్. మనం సిద్ధపడదాం, ఆయనతో నడుస్తాం,
మనము మన కుటుంబాలు దీవించబడదాం, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉందాం, అనేకులకు సాక్షులుగా మనం జీవిస్తాం. గాడ్ గోనా టర్న్ అరౌండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ కెన్ అగ్రీ విత్ యూ. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయనతో సమ్మతిస్తావా? మేము another 15 minutes అందరూ లేచి నిలబడదాం. 15 నిమిషాలు మనకుంటుండగా నువ్వు దేవునితో సమ్మతించినట్టయితే సంగమా, నువ్వు దేవునితో నడిచినట్టయితే 2025 గోనా బి డిఫరెంట్ ఇయర్ ఫర్ యూ. గాడ్ ఇస్ సేయింగ్, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించిన వాడని నేనే. ఎప్పుడైతే వాళ్ళు సమ్మతించినారో ఆ యొక్క ఎర్ర సముద్రం దాటింప చేసినాడు దేవుడు. దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో దయచేసినాడు. Jesus. Thank you, Lord. Jesus, we worship you, Master. Hallelujah. Jesus, thank you, Master. గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను. Come on, church. గాఢాంధకారపు నువ్వు దేవునితో సమ్మతించినట్టయితే 2025 gonna be different year, my church. సంచరించినను. గాఢాంధకారపు లోయలలో నే రెండు చేతులు పైకెత్తామా? ఒక్క నిమిషం తీర్మానం చేసుకో. గాఢాంధకారపు లోయలలో Come on, let's lift our hands. నే సంచరించినను. ఏ అపాయము నాకు రాదు, నీవు నాకు తోడు నీడా. ఆయనకు సంబంధించామా ఈరోజు? Agree with God and walk in 2025. నీవు నాకు తోడు నీడా. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా. ఆయనతో సమ్మతిస్తావా? My church, I'm telling you, requesting you, everyone, agree with God today. Lord, I want to walk with you. నీతో నడవాలని ఇష్టం ఉంది 2025 లో. నీతో కొనసాగాలని ఇష్టం ఉందయ్యా. ఈ ప్రయాస చాలు, ఈ ఇబ్బంది చాలు, ఈ యొక్క ఫెయిలియర్ చాలు, ఈ అవమానం చాలు. Lord, I want to walk with you. నీతో నడవాలని ఉంది. Thank you, Lord. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. చిరకాలముని మందిరములో నే Come on, church. నివాసము చేసేదాను. చిరకాలముని మందిరములో నే నివాసము చేసేదాను. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా 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 నీకే నా వందనం. Thank you, Lord. యేసయ్యా యేసయ్యా. Jesus. ఒక తీర్మానం చేసుకో. Jesus. Thank you, Lord. ఒక తీర్మానం చేసుకో మా దేవునితో నడవడానికి. Make a agreement with God today. Make an agreement. Lord, I want to walk with you unconditionally. నీ మార్గం నడవాలని, నీతో నడవాలని ఆశ కలిగినాను ప్రభా. You say to Lord, నువ్వు చెప్పినట్టయితే God going to make you walk Thank you, Lord. in the toughest paths. God going to lead you. నీ కష్టమైన స్థితిలో కూడా దేవుని నడిపించబోతున్నాడు. Thank you, Lord. Yes, Lord. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నడిపించబోతున్నాడు.
కొన్ని నిమిషాలు మాత్రం ఉంది మనకు నూతన సంవత్సరం ప్రవేశించక ముందు తీర్మానం చేసుకో. ఆ రోజు ఎర్ర సముద్రం ఇవ్వల ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవునితో తీర్మానం చేసిన, ప్రభా నువ్వు చూపించు మార్గంలో నడుస్తామయ్యా, మేము సాగిపోతామయ్యా, నీతో కలిసి వెళ్తామయ్యా, అయ్యా నిన్ను కలిగి మేము వెళ్తామయ్యా, నీతో కలిగి వెళ్తామయ్యా, నిన్ను కలిగి మేము వెళ్తామయ్యా. ఎప్పుడైతే తీర్మానం తీసుకురో దేవుడు ఆ రాత్రి అయితే ఎర్ర సముద్రం పైన ఆ గొప్ప గాలిని అని వీచగా ప్రతిదీ వాళ్ళ కాటకం తొలగిపోయింది, ప్రతి బంధకం తొలగిపోయింది, లేని మార్గం సృజించబడ్డది, ఆలోచించని మార్గం సృజించబడ్డది, వాళ్ళకి తెలియని మార్గం సృజించబడ్డది, వాళ్ళు ఊహించని మార్గం సృజించబడ్డది, వాళ్ళు అనుకోని మార్గం సృజించబడ్డది, అసాధ్యం అనుకున్న మార్గము సృజించబడ్డ తండ్రి. when you agree with God, when you agree with God, దేవునితో సమాధానపడు, దేవునితో అంగీకరించు, దేవునితో సమాధానపడు, దేవునితో సమ్మతించు. దేవుని నడిపించబోతున్నాడు. God want to make you walk. Thank you, Lord. Thank you, Jesus. Lord, I know you want to make me walk, God. Jesus. Thank you, Master. ఒక చిన్న ప్రార్థన చేయను స్థలంలోనే నేను ముగించబోతున్న ప్రార్థన చేసి, యు ఆర్ రియల్లీ అగ్రీయింగ్ విత్ గాడ్. ఈ సంవత్సరము దేవునిపై ఆధారపడి దేవునితో సమ్మతించి నడవాలనుకున్న వాళ్ళందరూ మీ కుడి చేతి పైకి ఎత్తండి. ఐ వాంట్ ఆల్ ఐస్ క్లోజ్, ప్రతి కన్ను మూయబడింది. మై చర్చ్ హార్ట్ఫుల్గా ఈ సమ్మతి దేవునితో తెలియచేయి. లార్డ్, ఐ వాంట్ టు వాక్ 2025. Jesus. మన వాళ్ళు మాత్రం లేచి ఈ కుడి చేయి పైకి ఎత్తండి. గాడ్, ఐ వాంట్ వాక్ విత్ అని చిన్న ప్రార్థన నువ్వు చేసినట్టయితే గాడ్ ఇస్ లిస్నింగ్ టు యూ టుడే. ఆయన వింటా ఉన్నాడు. కొద్ది క్షణాల్లో ఆయన ఇవ్వబోయే దయా కిరీటం, సంవత్సరము దయా కిరీటంగా మనము నీవు నేను పొందుకోబోతున్నాం. కాబట్టి ఆ సంవత్సరం దయతో వచ్చింది కాబట్టి ఆ సంవత్సరం మనము వర్ధిల్లుదాం, దేవునితో నడుస్తాం, నూతన వ్యక్తిగా మార్చబడదాం, నూతన కుటుంబంగా మనం కనబడదాం. జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, మహిమగల రాజా, త్రియేక దేవానికి స్తోత్రం. సజీవుడా, సర్వోన్నతానికి వందనాలు. ప్రతి కుటుంబం నీ సన్నిధిలో ప్రభా వాళ్ళకి సమ్మతి తెలియచుండగా నా తండ్రి, నా ప్రభా వారి చేయి పట్టి మీరు నడిపించండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న తండ్రి, ఇదిగో నీ ప్రజలు నీ తట్టు చూస్తుండగా నా ప్రభా 2025 ప్రభా నా తండ్రి మా ముందు నిలబడి ఉండగా నా ప్రభా నీ చేయి పట్టుకొని వారి చేయి పట్టుకొని మీరు నడిపించండి నాయన. అయ్యా, వాళ్ళని అద్దరి చేర్చండి నా తండ్రి. నీ సహాయం దయచేయండి ప్రభా. నీ విశ్రాంతిని వాళ్ళకి దయచేయండి. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి రోదన నుండి, వేదన నుండి ప్రభా, ఆ యొక్క ప్రభా తన బాధ నుండి ప్రభా విశ్రాంతిని దయచేయండి. ప్రతి ఓటము నుండి, ప్రతి అవమానం నుండి, ప్రతి విధ లోకమైన సమస్యల నుండి విశ్రాంతిని దయచేయండి ప్రభా. అప్పుడే ప్రభా తండ్రి 2025 ప్రతి ఒక్కరు మమ్మల్ని నాయన అద్దరి మీరు చేర్చమని, నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఈ సహాయం మాకు అనుగ్రహిస్తారని అయ్యా నీతోటి మేము చూస్తుండగా మా ప్రార్థన ఆలకించినారని నీకు వందనాలు చెల్లిస్తాం. మమ్మల్ని నడిపిస్తారని నీకు వందనాలు చెల్లిస్తాం. అయ్యా నీకే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాకనే. మేమేమైనామో నీ కృపనే తప్ప మా గొప్పతనం కాదు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాక్సెప్టింగ్ us. మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతూ నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి నీ నడిపింపబడి నీకు మహిమ చెల్లిస్తాం. ప్రతి ప్రార్థన స్తుతి ఆరాధన యేసయ్య నడిపిస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు